Hi friends, good morning. Welcome to APPSC Group Study Circle. Please subscribe my channel. ఈరోజు నాకు ఏపీపీఎస్సి సంబంధించి ఒక న్యూస్ సమాచారం మాకు అందింది. అది ఏంటంటే జాన్యురీలో ఏపీపీఎస్సి యొక్క క్యాలెండర్ ఉంటుందని, అక్కడ నుంచి 2 నెలల లోపే ఎగ్జామ్ అనేది మొదలవుతుందని చెప్తున్నారు. చాలా తక్కువ టైం ఉంటుందని చెప్తున్నారు. సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారో ముందుగంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయని మేము అనుకుంటున్నాం. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది దాదాపు 600 బిట్లు మీ ముందు ఉంచుతామని చెప్పాను. ఇది ఏపీపీఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఇంకా ఇతర గవర్నమెంట్ జాబ్ ప్రతిదానికి ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే, భారతదేశ 14వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, దీన్నే కాగ్ అంటారండి, ఎవరు నియమితులయ్యారంటే గిరీష్ చంద్ర ముర్ము. లడఖ్లోని కింద ఏ నగరాలకు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నారంటే షే అండ్ న్యూమా. రియల్ టైం పర్యవేక్షణ కోసం ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్, దీంటే హోచి అంటారండి, తనిఖీ యాప్ను ఏ దేశ రైల్వే ప్రారంభించిందంటే మన భారత్ అండి, ఇండియా. పట్టణ ప్రజలకు అటవీ భూ హక్కుల ధృవీకరణ పత్రాలను అందించే మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది అంటే జగదల్పూర్. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం ఈటీహెచ్ జ్యూరిచ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ పరిశోధకులు ఏ గ్రహంపై 37 చురుకైన అగ్నిపర్వత నిర్మాణాలను కనుగొన్నారంటే శుక్రుడే అండి, శుక్రుడి గ్రహంపై కనుగొన్నారు 37 చురుకైన ఉపగ్రహాలను, అగ్నిపర్వత నిర్మాణాలని. దీన్నే వీనస్ అంటారండి. భారతదేశం ఏ దేశంలో అంతరిక్ష సహకారంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే నైజీరియా దేశంతో అండి. 2020 సిటీస్ గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదికలో భారతీయ నగరంలో ఏది అగ్రస్థానంలో ఉందంటే బెంగళూరు అండి. ది గ్రేట్ ఇండియన్ టీ అండ్ స్నేక్స్ అనే కథకు 2020 కామన్వెల్త్ షార్ట్ స్టోరీ బహుమతిని గెలుచుకున్న భారతీయ రచయిత ఎవరంటే కృతికా పాండే. ఈమె కృతికా పాండే ఆసియా ప్రాంతానికి సంబంధించండి గెలుచుకున్నారు. సముద్రాల అంశంలో ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి ఏ దేశం యొక్క కోస్ట్ గార్డ్తో భారత్ కోస్ట్ గార్డ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఇండోనేషియా అండి. వ్యక్తిగత ఆంక్షలు, ప్రయాణ నిషేధం, ఆయుధాల నిషేధాన్ని ఏ దేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మే 2021 వరకు పొడిగించింది? దక్షిణ సూడాన్. అంతర్జాతీయ అల్ట్రా సైక్లింగ్ రేస్లో విఆర్ఏఎం 2020 పోడియం స్థానానికి దక్కించుకున్న మొదటి భారతీయుడు ఎవరు అంటే భారత్ ఖన్నోవా. కింది పేర్కొన్న వారిలో ఎవరు 45 టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2020కి రాయబారులుగా ఎంపికయ్యారు? ప్రియాంక చోప్రా, అనురాగ్ కశ్యప్ ఇద్దరు 45వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి రాయబారులుగా ఎంపికయ్యారండి. భారత నావికా దళం అభివృద్ధి చేసిన శ్వాసించేందుకు వీలైన పీపీఈ కిట్ పేరు ఏమిటి? నావ్ రక్షక్. ఏ వ్యాధి నిర్మూలన 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి పోస్టల్ ఏజెన్సీ స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది? స్మాల్ పాక్స్. ఆయుష్మాన్ భారత్ దివాస్ను ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 30 నండి. ద ఆర్ట్ ఆఫ్ హెర్డియల్, ద యునటోల్ స్టోరీ ఆఫ్ మెలేనియా ట్రంప్ అనే పుస్తకాన్ని ఏ అమెరికన్ రచయిత, రిపోర్టర్ రాశారు? మేరీ జోర్డాన్. 2020 ఏప్రిల్ 9 విడుదలైన తాజా ఫీఫా ర్యాంకింగ్ 2020లో భారత్ ఫుట్బాల్ జట్టు ర్యాంక్ ఎంత?
108వ ర్యాంక్ అండి ఇది. ప్రపంచంలో 500 టీ20 మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడు ఎవరుగా నిలిచారు? కిరాన్ పోలార్డ్, వెస్టిండీస్ ప్లేయర్. 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ లేదా ఐఓసి సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ముంబై. జర్మనీలో బెర్లిన్లో జరిగిన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020లో గోల్డెన్ బేర్ అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది? దేర్ ఈజ్ నో ఈవిల్. భారతదేశం తరపున ఖటార్లోని దోహాలో జరిగిన యుఎస్ తాలిబాన్ శాంతి ఒప్పందానికి హాజరైన భారత రాయబారి ఎవరు? పి కుమారన్. ఏ రాష్ట్రం లేదా యూటీ ఇండియన్ రైల్వేస్ 1వ కేబుల్ స్టే రైలు వంతెన అంజీఖాండ్ వంతెన ఉంది? జమ్మూ కాశ్మీర్. వాణిజ్యం కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారతదేశానికి తలుపులు తెరిచిన దేశం ఏది? భూటాన్. ప్రపంచ బ్యాంకు ఆదాయ స్థాయి వర్గీకరణ 2020-21 ప్రకారం భారతదేశం ఏ కేటగిరీలో ఉంది? దిగువ మధ్య ఆదాయం కేటగిరీలో ఉందండి. ఇటీవల 3వ G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదంటే సౌదీ అరేబియా. రోజ్ క్రిస్టియన్ ఒసౌకా రాపోండా ఏ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు? గాబన్. 2022 డాకర్ యూత్ ఒలింపిక్స్ ఏ సంవత్సరానికి వాయిదా పడ్డాయి? 2026కు పడ్డాయండి. ఫీఫా పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్ 2022కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబడుతుంది? ఖటార్. స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన కంట్రీస్ గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2020 నివేదికలో భారతదేశ ర్యాంకు ఏది? 23వ ర్యాంక్ అండి. మొట్టమొదటి ర్యాంక్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అండి. క్రిస్టోఫ్ మెరియక్స్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? క్వార్టేషా అబ్దుల్ కరీం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగే అంశంపై ఐక్యరాజ్య సమితికి అధికారికంగా నోటీసు జారీ చేసిన దేశం ఏది? USA. మత్స్య మంత్రిత్వ శాఖ ప్రకారం 2024-2020 నాటికి భారతదేశ చేపల ఉత్పత్తి లక్ష్యం ఎంత? 220 లక్షల మెట్రిక్ టన్నులు. విజన్ పోలో ప్రకారం భారతదేశం గొప్ప టెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? రాహుల్ ద్రావిడ్. మనీ లాండరింగ్ మరియు అక్రమ వన్యప్రాణి వాణిజ్యం పేరుతో ఏ సంస్థ నివేదిక విడుదల చేసింది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. విద్యార్థులకు ఈ లెర్నింగ్ మద్దతును అందించడానికి ఎయిర్టెల్ ఆఫ్రికాతో ఏ ప్రపంచ సంస్థ చేతులు కల్పించింది? ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖలో లేబర్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? డిపిఎస్ నేగి. భవిష్యత్తులో రానున్న ఉష్ణమండల తుఫానులు ఎన్ని పేర్లను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది? బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సహా ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా భవిష్యత్తులో వస్తున్న ఉష్ణమండల తుఫానులను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. 169 పేర్లతో భారత వాతావరణ శాఖ విడుదల చేసిందన్నమాట. 2020 సంవత్సరంలో ఎన్హాన్సింగ్ ద స్కోప్ ఆఫ్ హోమియోపతి ఇన్ పబ్లిక్ హెల్త్ టీంతో నిర్వహించిన ప్రపంచ హోమియోపతి దినోత్సవానికి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 10 అండి. మరోసారి 2020 సంవత్సరంలో ఎన్హాన్సింగ్ ద స్కోప్ ఆఫ్ హోమియోపతి ఇన్ పబ్లిక్ హెల్త్ టీంతో నిర్వహించిన ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఏటా ఎప్పుడు జరుపుకుంటున్నారంటే ఏప్రిల్ 10 అండి. గిరిజనుల భద్రత కోసం యూనిసెఫ్ అండ్ WHOతో కలిసిన ఏ సంస్థ డిజిటల్ ప్రచారం ప్రారంభించింది? ట్రిఫెడ్. ట్రిఫెడ్. 2019 సంవత్సరానికి గాను మస్రూమ్ మహిళగా పేరు పొందిన ఆమె నారీ శక్తి పురస్కారం పొందింది. ఆమె ఎవరు? బీనాదేవి.
ఈ గవర్నెన్స్ గురించి అవగాహన కల్పించడానికి ఐఎమ్ ఆల్సో డిజిటల్ అనే డిజిటల్ అక్షరాస్యత డ్రైవ్ను ఏ రాష్ట్రం ప్రారంభించనుంది? కేరళ. యూకే, స్విట్జర్లాండ్, భారతదేశాల నుంచి నిపుణుల ఉప బృందం జయంతియల్ కొండల్లో ప్రపంచంలోనే అతిపెద్ద జాతుల గుహలను చేపలను కనుగొన్నారు. ఈ జయంతియ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న జరుపుకునే జాతీయ విజ్ఞాన దినోత్సవం ఉద్దేశం ఏమిటి? సైన్స్లో మహిళలు. దేశంలో మొదటి ట్రాన్స్ షిప్పింగ్ హబ్ ఏ పోర్టులో అభివృద్ధి చెందుతుంది? కొచ్చిన్ పోర్ట్. వనరుల సామర్థ్యం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థపై ఏ సంస్థతో కలిసి భారతదేశం ఉమ్మడి ప్రకటన జారీ చేసింది? యూరోపియన్ యూనియన్. కోర్సెరా విడుదల చేసిన గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2020లో డేటా సైన్స్ డొమైన్లో భారత్ ర్యాంక్ ఎంత? 51. పోబార్ రిజర్వ్ ఫారెస్ట్ను వన్యప్రాణుల అభయారణ్యంగా అప్గ్రేడ్ చేయడానికి ఏ రాష్ట్రం ప్రణాళిక వేసింది? అస్సాం. ఆసియా అభివృద్ధి బ్యాంకు నూతన ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అశోక్ లావాసా. మోహన్ బాగన్ అథ్లెటిక్స్ క్లబ్ జీవితకాల సాధన పురస్కారంతో ఎవరిని సత్కరించారు? అశోక్ కుమార్. ఫార్ములా 1 హంగేరియా గ్రాండ్ ఫిక్స్ 2020 విజేత ఎవరు? లూయిస్ హామిల్టన్. గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ నిర్వహించిన వర్చువల్ గ్లోబల్ టీకా సదస్సు ఎవరు నిర్వహించారు? బోరిస్ జాన్సన్. ప్రతి సంవత్సరం జూన్ 8 నిర్వహించే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం థీమ్ ఏమిటి? ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ ఓషియన్. WHO వివరాల ప్రకారం 2023 ఏడాదిలోపు రుబెల్లా మరియు టర్టివేడ్లు పూర్తిగా నిర్మూలించాలని ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి చెందిన ఏ 2 దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి? మాల్దీవులు, శ్రీలంక. మరోసారండి, WHO వివరాల ప్రకారం 2023 ఏడాదిలోపు రుబెల్లా మరియు టర్టివేడ్లకు పూర్తిగా నిర్మించాలని ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి చెందిన ఏ 2 దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయంటే అది మాల్దీవులు అండ్ శ్రీలంక దేశాలండి. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి మొదటి ప్రైవేట్ సంస్థ ఏది? స్పేస్ ఎక్స్ అండి. మొట్టమొదటి ప్రైవేటు అంతరిక్ష వ్యోమగం ఏదంటే స్పేస్ ఎక్స్ అండి. విజన్ ప్రకారం 21వ శతాబ్దంలో అత్యంత విలువైన టెస్ట్ ప్లేయర్ ఎవరంటే ముత్తై మురళీధరన్ అండి. 150కి పైగా లైకెన్ జాతుల్లో మొట్టమొదటి లైకెన్ పార్క్ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేసిందంటే ఉత్తరాఖండ్. క్రీడారంగ అభివృద్ధికి ఇటీవల క్రీడలకు, పరిశ్రమలకు హోదా ఇచ్చిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? మిజోరం. పశ్చిమ కనుమల్లో ఇటీవల ఏ ప్రజాతికి చెందిన 3వ కొత్త జాతుల చేపలను భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? డ్వాకిన్సియా. ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్ నిర్వహించిన ఓపెన్ బడ్జెట్ సర్వే 2019 యొక్క 7వ ఎడిషన్ ప్రకారం బడ్జెట్ పారదర్శకత, జవాబుదారీతనంలో భారత్ ర్యాంక్ ఎంత? 53వ ర్యాంక్ అండి. ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్కు తొలి మహిళా ఎండి అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే అనామిక రాయ్ రాష్ట్రవార్. దూరం నుంచే బీట్స్ వినడానికి నమోదు చేయడానికి వీలుగా డిజిటల్ స్టెటస్కోప్ను ఏ సంస్థ పరిశోధన అభివృద్ధి చేశాయి? ఐఐటి బాంబే. 2020 ఫిబ్రవరి 29 నుంచి అందరికీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్న మొదటి దేశం ఏది? లక్సెంబర్గ్. విమానంలో ప్రయాణికులకు వైఫై సదుపాయాలు కల్పించనున్న భారతదేశంలో మొదటి విమాన సంస్థ ఏది? విస్తారా. ఏటా మార్చి 3న జరుపుకునే వన్యప్రాణి దినోత్సవం 2020 నేపథ్యం ఏమిటి? భూమిపై అన్ని జీవజాతులు నిలబెట్టడం. 2 రోజుల నిమాచ్లీ పండుగ 2020ను ఏ రాష్ట్రం జరుపుకుంది? మధ్యప్రదేశ్. విద్యుత్ లైన్లు, ట్రాన్స్మిషన్ టవర్లు పరిశీలించడానికి డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. యువతకు కెరీర్ కౌన్సిలింగ్ అందించడానికి ఏ ప్రపంచ సంస్థ సాప్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది? యునిసెఫ్.
భారతదేశం జూలై 2020లో ఏ దేశంలో 61 ద్వీపాలకు బహిరంగ ఫిట్నెస్ పరికరాలను అప్పగించింది? మాల్దీవులకి. భారతదేశం మొట్టమొదటి పూర్తి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ను ఏ విమానాశ్రయం ప్రవేశపెట్టింది? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. తీవ్రంగా ప్రమాదంలో ఉన్న టాంగమ్స్ సమూహం ఏ రాష్ట్రానికి చెందింది? అరుణాచల్ ప్రదేశ్. 2021 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశం ప్రణాళిక వేసింది? శ్రీలంక. 2020 ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రపంచ చెస్ దినోత్సవం తేదీ ఏది? జూలై 20. పర్యావరణ రంగంలో సహకారాన్ని మెరుగుపరచడానికి కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? భూటాన్. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవానికి ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 7. దీని థీమ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్ అండి. 2021 థీము ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్స్ బిజినెస్. బొగ్గు మరియు అణుశక్తిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన అతిపెద్ద పారిశ్రామిక దేశం ఏది? జర్మనీ. భారతదేశ మొదటి కాంటాక్ట్లెస్ విజిటర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిన స్టార్టప్ సంస్థ ఏది? విఏఎంఎస్. 2020 ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నమెంట్ గెలుచుకున్న జట్టు ఏది? లివర్పూల్. 2023 ఏ దేశ అంతరిక్ష సంస్థ మొట్టమొదటిసారిగా పర్యాటకులు అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి సిద్ధం చేసింది? రష్యా దేశం. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ కొత్త చీఫ్గా ఎకానమిస్ట్ జూన్ 15, 2020 నుంచి ఎవరు నియమితులయ్యారు? కార్మెన్ రీన్హార్ట్స్. హిందూ మహాసముద్రంలోని 5 ద్వీప దేశాలకు వైద్య సహాయం పంపడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? మిషన్ సాగర్. రక్షణ విదేశాంగ మంత్రిత్వ సంయుక్తంగా మిషన్ సాగర్ అనేది ప్రారంభించారండి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గరిష్ట ఉపాధి కల్పించే జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఛత్తీస్గఢ్ అండి. 4వ ఆసియా పారా గేమ్స్ 2022 అధికారిక మస్కట్ ఏమిటి? ఫీఫీ 55. గార్డ్నర్ 2019 డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత డిజిటల్ నైపుణ్యం కలిగిన దేశం ఏది? భారత్. భారత నూతన ఆర్థిక కార్యదర్శి ఎవరు నియమించారు? అజయ్ భూషణ్ పాండే. ఇండియా స్మార్ట్ యూటిలిటీ వీక్ 2020 సందర్భంగా ఇంటిగ్రేట్ లోకల్ ఎనర్జీ సిస్టమ్స్లో పనిచేయడానికి ఏ ప్రపంచ సమూహంతో భారత్ చేరింది? యూరోపియన్ యూనియన్. ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసర్ నివేదిక ప్రకారం వరల్డ్ లైన్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ 2019 పేరుతో 2019లో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు జరిపిన నగరం ఏదంటే బెంగళూరు. స్వామి వివేకానంద కర్మయోగి అవార్డు 2020తో ఎవరిని సత్కరించారు? జాదవ్ పయాంగ్. యుఎన్ వార్షిక నివేదిక ప్రకారం ఆహార భద్రత మరియు పోషణ స్థితి 2020 ప్రకారం 2019లో ప్రపంచ జనాభాలో ఎంత శాతం మందికి ఆహార భద్రత లేదు? 8.9%. భారత రైల్వే ఏ దేశానికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నుంచి ఎర్రమిరపకాయలు రవాణా చేసే మొట్టమొదటి ప్రత్యేక పార్సల్ రైలు నడిపింది? బంగ్లాదేశ్. ఆసియా ఆఫ్రికాలో ఉమ్మడి ప్రాజెక్టుల కోసం భారత్లో జతకట్టిన దేశం ఏది? రష్యా. ఏ వ్యాధి కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అభివృద్ధి చెందిన వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది? న్యూమోనియా వ్యాధి కోసం అండి. హోప్ లేదా ఆల్ అమల్ అనే మార్స్కు అంతరిక్ష యాత్రను ప్రారంభించిన మొట్టమొదటి పశ్చిమ ఆసియా అండ్ అరబ్ దేశం ఏది? యుఏఈ.
స్పోర్ట్స్ అడ్డా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించారు? బ్రెటలీ. జగ్జీవన్ రామ్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు 2019ను ఎవరు గెలుచుకున్నారు? టి పురుషోత్తమన్. జనవరి 2021లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న 51వ వార్షిక దావోస్ సమావేశం థీమ్ ఏమిటి? ద గ్రేట్ రీసెట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క వరల్డ్ నో టొబాకో డే అవార్డు 2020 గెలుచుకున్న భారతీయ ఎన్జిఓ ఏది? సీడ్స్. 3 రోజుల పాటు నిర్వహించిన ఇండియా గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ఏ దేశం నిర్వహించారు అంటే యునైటెడ్ కింగ్డమ్. 3 రోజుల పాటు నిర్వహించిన ఇండియా గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభోపన్యాసం చేశారండి. ఈ కార్యక్రమానికి ఏ దేశం నిర్వహించారంటే యునైటెడ్ కింగ్డమ్ అండి. దేనికోసం మట్టి తయారీకి ఇస్రోకు పేటెంట్ లభించింది? చంద్రుడు. ఐసీసీ యొక్క ఎలైట్ ప్యానెల్లో ప్రవేశించిన అతి పిన్న వయస్కుడైన అంపైర్గా ఎవరు ఉన్నారు? నితిన్ మీనన్. స్వదేశీ టెక్నాలజీతో డిఆర్డీఓ చేత తయారై భారత నావికాదళంలోకి ప్రవేశించిన అడ్వాన్స్డ్ టార్బైడ్ డెకోయో సిస్టమ్ పేరు ఏమిటి? మారిచ్. రైల్వే వజ్రులకు సహాయం చేయడానికి ఏ రైల్వే జోన్ రైల్ బోట్ను అభివృద్ధి చేసింది? దక్షిణ మధ్య రైల్వే. శీఘ్ర రసాయన రహిత శానిటైజర్ కోసం డిఆర్డీఓ ఏ ప్రయోగశాల యువి బ్లాస్టర్ అనే అతి నీలలోహిత క్రిమి సంహారక టవర్ను అభివృద్ధి చేసింది? లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్. దీన్నే లాస్ట్ టెక్ అంటారు. ఐక్యరాజ్య సమితికి భారత రాయబారి లేదా శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? టిఎస్ తిరుమూర్తి. ఏటా ఏప్రిల్ 17న జరుపుకునే ప్రపంచ హెమోఫిలియో దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? గెట్ ప్లస్ ఇన్వాల్వ్డ్. ఎంతమంది భారతీయ అమెరికన్లు గుగ్గెన్హీమ్ ఫెలోషిప్ 2020 లభించింది? 4. అంతర్జాతీయ మహిళా దినోత్సవం భాగంగా 2020 మార్చి 1-10 వరకు భారత రైల్వే నిర్వహించిన లింగ సమానత్వ ప్రచారం పేరు ఏమిటి? ప్రతి ఒక్కరూ సమానంగా. అతిపెద్ద పురాతన చాప్చర్కుట్ అనే పండుగను ఏ రాష్ట్రం నిర్వహించింది? మిజోరం. మూడు ఫార్మాట్లలో టెస్ట్, వన్డే, టీ20 100 మ్యాచ్లు ఆడిన మొదటి క్రికెటర్ ఎవరు? రాస్ టేలర్, న్యూజిలాండ్ ప్లేయర్ అండి. ఉత్తరప్రదేశ్ హిందన్ వద్ద జరిగిన ఇంద్రధనుస్ 5వ ఎడిషన్ వాయువ్యం ఇంద్రధనుస్ V220 రెండు దేశాల మధ్య జరిగింది. ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్యలో జరిగిందండి. వ్యాగన్ల ట్రాకింగ్ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ను ఏ సంవత్సరం నాటికి ఉపయోగించాలని భారత రైల్వేలు లక్ష్యం నిర్దేశించుకున్నాయి? 2020 కల్లా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ను ఉపయోగించుకోవాలని చెప్పి అనుకుందండి రైల్వే. కోవిడ్-19 ప్రతిస్పందనకు మద్దతు ఇవ్వడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారత్కి ఎంత మొత్తాన్ని ఆమోదించింది? $3 మిలియన్. నరేంద్ర మోడీతో పాటు ప్రవీణ్ జుగ్నార్ ఏ దేశం సుప్రీంకోర్టు భవనాన్ని ప్రారంభించారు? మారిషస్. వ బీల్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్గా గ్రాండ్ మాస్టర్ ట్రయాట్లాన్ టోర్నమెంట్ 2వ స్థానం నిలిచిన భారతీయ చెస్ ఆటగాడు ఎవరు? పి హరికృష్ణ. గొప్ప ప్రవక్త 14 సైనిక విన్యాసం నిర్వహించిన దేశం ఏది? ఇరాన్. భారతదేశ పశ్చిమ తీరంలో అంటే గుజరాత్ అండ్ మహారాష్ట్ర కొంత భాగానికి తాకిన తుఫానుకు నిసర్గ అనే పేరు ప్రతిపాదించిన దేశం ఏది? బంగ్లాదేశ్. ఏ రాష్ట్రం లేదా యూటీలో ఇండియా మొదటి పబ్లిక్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాను ప్రారంభించింది? న్యూఢిల్లీ. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ను అమల్లోకి తెచ్చిన తేదీ ఏది? జూలై 20, 2020. ఖాదీ గ్రామ పరిశ్రమ కమిషన్ మొదటి పాదరక్షకుల శిక్షణ కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? ఢిల్లీ.
ఆసియా పసిఫిక్ దేశాల్లో క్యాన్సర్ సంసిద్ధత ఆధారంగా ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూపొందించిన నివేదికలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? 8వ ర్యాంక్. చిలికా సరస్సులో ఇరవాడి డాల్ఫిన్ల సంఖ్యను 3 రెట్లు పెంచడానికి ఏ సంస్థ పరిశోధన ప్రాజెక్ట్ సహాయపడింది? ఐఐటి మద్రాస్ అండి. రష్యా ఓటర్లు వ్లాదిమిర్ పుతిన్కు దేశ అధ్యక్షుడిగా ఉండడానికి ఏ సంవత్సరం వరకు అనుమతి ఇచ్చారు? 2036 వరకు అండి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2020లో భారత్ ఇన్స్టిట్యూట్ ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? ఐఐటి రోపర్. భారత్ ఇటీవల ఇండియా పేరుతో మిలిటరీ వార్ గేమ్ సెంటర్ను ఏ దేశంలో ఏర్పాటు చేసింది? ఉగాండా. 2020 సంవత్సరానికి మే 9 నిర్వహించిన అంతర్జాతీయ వలస పక్షి దినోత్సవం థీమ్ ఏమిటి? బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్. దేహింగ్ పట్కా ఎలిఫెంట్ రిజర్వర్లో కొంత భాగానికి బొగ్గు తవ్వకం కోసం ఉపయోగించడానికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనుమతించింది. ఈ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాం రాష్ట్రంలో ఉందండి. ప్రపంచ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF భారత పర్యావరణ విద్యా కార్యక్రమానికి అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? విశ్వనాథ్ ఆనంద్ అండి. ప్రపంచంలో ఏ యాప్ వేగంగా కేవలం 13 రోజుల్లో 5 కోట్ల మంది డౌన్లోడ్ సొంతం చేసుకుందంటే ఆరోగ్య సేతు అండి, ఇండియాది. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డు 2019తో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులో ఎవరిని సత్కరించారంటే పివి సింధు గారిని సత్కరించారండి. ఇండియన్ కోస్ట్ గార్డ్లో మొదటి మహిళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ DIG ఎవరంటే నూపూర్ కులశ్రేష్ఠ. భారత పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోడీ సమర్పించిన బహుమతి ఏది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మన ఇండియా పర్యటన చేసినప్పుడు మన దేశ ప్రధాని గారు అతనికి సత్కరించిన బహుమతి ఏదంటే 3 తెలివైన కోతుల విగ్రహం అండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే నేపథ్యం ఆధారంగా 2021లో 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరం ఏది అంటే పుణె అండి. ఇదండి ఇప్పటి వరకు 130 వరకు కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉంచా. మరి 2-3 వీడియోలో మిగతా కరెంట్ అఫైర్స్ అని మీ ముందు ఉంచుతాను. అలాగే ఈ వీడియో ముగించే ముందు మరోసారి జాన్వరిలో APPS క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన అతి తక్కువ కాలంలోనే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఎప్పటి నుంచే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని విజయం సాధిస్తారని ఆశిస్తూ జై హింద్, మీ ఉదయ్.